సూపర్ సూపర్. సినిమా తీస్తే 20 సంవత్సరాలు పోతారు అంటే పూర్తిగా కూడా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా కనీసం అంటే మొత్తం మాట్లాడడం కూడా అంత లేదు. మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా ఉత్సాహంగా కూడా మొత్తం అంటే ఒక్కొక్క పూనకాలు వచ్చినట్టు కూడా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు మొత్తం అంతా కూడా ఇక్కడ హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. మొత్తం ఫైట్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, అవన్నీ కూడా మొత్తం పూర్తిగా కూడా అభిమానులకు ఏం కావాలనేది కూడా పూర్తిగా సుజీత్కి తెలుసు కాబట్టి సుజీత్ ఖచ్చితంగా ఇచ్చారు. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ మాత్రం కూడా కివ్వు కేక్ అని చెప్పి అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? పలానా పవన్ కళ్యాణ్ గారు ఎయిర్ షాట్లు వేయడం అంటే పలానా ఓజీ సినిమా సందర్భంగా ఇవాళ ఇంటర్వెల్ షాట్లు ఎయిర్ షాట్లు వేయడం అంటే ఏంటి అనేది పలానా పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉంటే ఇవాళ మన శైలజా థియేటర్లో చూస్తూ ఉంటే ఇవాళ మనం అందరికీ అభిమానులు మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఒకసారి అంటే మహిళా అభిమానులు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది సినిమా? అంటే పూర్తిగా కూడా అంటే మొత్తం అభిమానులందరూ కూడా ఒక కోలాహలం అనేది చెప్పాలి. పూర్తిగా ఒకసారి ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. ఫస్ట్ హాఫ్కే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కూడా అంటే ఊహకు మించినట్టుగా ఉంటుందని చెప్పి అభిమానులతో కూడా మొత్తం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అభిమానులు అసలు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా మొత్తం ఫస్ట్ హాఫ్ పూర్తయిన మొత్తం బయటకు వచ్చినట్టు అభిమానులు కోలాహలం మీరు ఒకసారి చూడొచ్చు. పూర్తిగా సినిమా అంతా కూడా చెప్పాలి. మొత్తం డైరెక్టర్ సుజీతానికి మా పవన్ కళ్యాణ్ తరపున సూపర్ థ్యాంక్స్ అన్న. అలా సుజీతన్న చూశారు కదా, నా గురువు వాటి నుంచి సుజీత్ అన్నే నా గురువు గారు. గురుజీ దేవన్ కలెక్షన్స్ వై నాట్ 175 crores. దసరా మాకు స్టార్ట్ అయిపోయింది. ఈ జన్మకి చాలు సుజిత్ బాబు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అభిమానులంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. మొత్తం ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత అభిమానులందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పూర్తిగా మొత్తం ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. మనం కూడా ఒకసారి థియేటర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. మొత్తం లోపలంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించి అరుపులు, కేకలు, అభిమానులందరూ కూడా కోలాహలనే కనిపించింది. ఎక్కడ కూడా కనీసం డైలాగ్ కూడా వినిపించిన పరిస్థితి. మొత్తం పూర్తిగా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మాత్రం కేక్ అని చెప్పాలి. పూర్తిగా దీనికి సంబంధించి అంటే మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎలివేషన్తో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏం కావాలో అది ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చూడాలి. సెకండ్ హాఫ్ ఏ విధంగా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే సంబంధించి అయితే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా 7 కొండల్లో ఉంటాడు అంకన్న మా దేవుడు కళ్యాణ్ అన్న. చూసాం కదా, ఇది ఇక్కడ పరిస్థితి. ఫస్ట్ హాఫ్ సంబంధించి విజయవాడ సంబంధించిన పరిస్థితి ఇది. మణికుమార్ రైట్ మొత్తం మీద విజయవాడలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఏపీలో కండిషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఓజీ అంటూ స్లోగన్స్ వినపడుతున్నాయి. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది. మూవీ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు అంతా కూడా ఒక పండగ. పవన్ అభిమానులకి సినిమా చూసే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా సినిమాలో డైలాగ్స్ వినపడే పరిస్థితి లేదు. వీ కెన్ సీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ మనం చూస్తున్నాం. సినిమాని చూస్తున్నారు చాలా కామన్ ఆడియన్ లాగా ప్రజలందరి మధ్యలో ఉండి చూస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ స్పెషల్ గెస్ట్. మనం చూసాం సినిమాకి వెళ్లే ముందు, ఓజీ సినిమాకి వెళ్లే ముందు సాహో కూడా చూసి వెళ్ళండి అంటూ డైరెక్టర్ చేసినటువంటి సుజీత్ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. అంటే ఎక్కడో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ కూడా సినిమాలో ఉంటారా అని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కనిపించలేదు. సో సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం ఉంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ క్యూరియాసిటీ చూస్తుంటే ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ క్యూరియాసిటీ చూస్తుంటే ఒక కామన్ ఆడియన్స్ లాగా అందరి మధ్యలో కూర్చొని ఫస్ట్ రోజు ఈ సినిమాకి మొట్టమొదటి